ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే హెల్దీ రెసిపీ చేయబోతున్నా. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఈ రెసిపీ షుగర్ కంట్రోల్లో పెడుతుంది. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. జొన్న ఇడ్లీ చేయబోతున్నా. జొన్నలను తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టి మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ ఆరిన జొన్నల్ని ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల జొన్న రవ్వ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ రవ్వనంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. 2 కప్పుల జొన్న రవ్వకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకుని నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపపిండి వేసుకుని ఇలా జొన్న రవ్వ మినపపిండిని ఇలా కలుపుకొని ఇడ్లీ పిండిలా కలుపుకొని ఒక నైట్ అంతా పులవనివ్వాలి. ఓకే, చూడండి, ఒక నైట్ అంతా ఇలా పక్కన పెడితే మంచిగా పొంగింది. ఇప్పుడైతే ఇడ్లీ చేస్తా. కొద్దిగా సాల్ట్ వేసుకుని పిండినంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలి. ఈ ఇడ్లీ గిన్నెల్ని మంచిగా తడిపి పెట్టుకోవాలి. ఈ తడిపిన ఇడ్లీ గిన్నెల్లో ఇప్పుడు ఇడ్లీ వేసుకోవాలి. ఈ పిండితోటే అట్లు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జొన్న పిండితో అయితే చాలా రెసిపీ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ చేస్తా, అట్లు వేస్తా. ఈ జొన్న పిండితో పిట్టి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెలు పెట్టేసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఓకే, చూడండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. హెల్దీ జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమోటా చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జొన్న ఇడ్లీ బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి. చాలా హెల్దీ రెసిపీ. జొన్న ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.